హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శివభక్తులందరూ ఎంతో ఇష్టంగా ఉపవాసం ఉంటూ శివయ్యను పూజిస్తారు. ఇక మార్చి 8న శివరాత్రి జరుపుకోనున్నాము. ఈ రోజు ప్రతి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శివనామస్మరణతో ఎంతో నిష్టగా భక్తులు శివయ్యను కొలుచుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా, శివలింగాన్ని శివరాత్రి రోజు మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తారు అని? శివయ్యకు శివలింగానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా శివాలయాల్లో లింగ రూపంలోనే శివుడు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే శివలింగానికి శివునికి మధ్య సంబంధం ఏంటంటే, శివలింగం నిరాకార అనంతమైన శివ స్వరూపంగా చెప్తుంటారు. దీనికి ప్రారంభం ముగింపు లేదని నమ్మకం. శివుడు నిర్గుణుడు, నిరాకారుడు మరియు సాకారము. సంస్కృతంలో లింగ అనే పదాన్ని సంకేతం లేదా గుర్తు కోసం ఉపయోగిస్తారు. కాబట్టి శివలింగం అంటే శివునికి చిహ్నం. విశ్వాసాల ప్రకారం శివలింగం మహాశివరాత్రి రోజున జన్మించింది. అంతేకాకుండా మొదట విష్ణువు శివరాత్రి రోజున శివలింగాన్ని పూజించారట. అందుకే అప్పటి నుంచి భక్తులందరూ ఎంతో నిష్టగా శివరాత్రి రోజున శివలింగాన్ని పూజిస్తుంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.